నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ చౌరస్తా వద్ద బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల రిలే నిరాహార దీక్ష దర్పల్లి బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ లక్ష్మీనారాయణ, వైస్ చైర్మన్ బొబ్బిలి నరసయ్య, అంబదాస్, జేఏసీ సభ్యులు నాగరాజు, కిషన్, గుట్టా గంగాధర్, ప్రమోద్, మురళి, హైమద్ సంఘీభావం తెలపడానికి దర్పల్లి రిలే నిరాహార దీక్షలో భాగస్థులయ్యారు. ఈ రిలే నిరాహార దీక్షలో భాగంగా నిజామాబాద్ జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ మాట్లాడుతూ బీసీలు సంఘటితంగా ఉండి బీసీ ఉద్యమాన్ని గ్రామాల స్థాయి నుండి రాష్ట్ర వ్యాప్తంగా దర్పల్లి మండలం అంతం కాదు, ఆరంభం మాత్రమే. దర్పల్లి గ్రామాన్ని పూర్తిగా జిల్లాల వివిధ గ్రామాలను జేఏసీలు రిలే నిరాహార కంకణం కట్టుకోవాలని అన్నారు. మీరెంతో మీకంతే, మేమెంతో మాకంతా, మీరు మాకిచ్చేది ఏంది, మాకు మేమే సాధించుకుంటామని అన్నారు. బీసీలు ఒకటైతే దర్పల్లి మండల జేఏసీ కన్వీనర్ సంబేటి సుమన్ మాట్లాడుతూ దర్పల్లి మండలంలో బీసీ జేఏసీ తరపున బీసీ 42% రిజర్వేషన్ల సాధన కేవలం స్థానిక ఎన్నికలలోనే కాకుండా చట్టసభలో విద్య, ఉద్యోగ, రాజకీయంగా రాజ్యాధికారం సాధించే వరకు బీసీలు జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత ఉద్యమాలు చేపట్టాలని అన్నారు. బీసీ 42% రిజర్వేషన్ సాధనలో బీసీలు బీసీ జేఏసీ ఉద్యమాలకు ముందుండి బీసీల ఐక్యతను చూపెట్టి అగ్రవర్ణాల మెడలు వంచే కేంద్ర రాష్ట్రాలు 42% రిజర్వేషన్ చట్టసభల్లో అమలుపరిచేలా కృషి చేయాలని అన్నారు. బీసీల హక్కుల సాధనకై ఉద్యమ వీరులు గలం విప్పాలని పిలుపునిచ్చారు. అత్యధిక జనాభా కలిగిన బీసీలు అన్ని రకాలుగా వెనుకబడి ఉన్నారని, ఇకనైనా బానిస బ్రతుకులు మాని రాజ్యాధికారం కోసం ఎగబడాలని అన్నారు. వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ ఉన్నా కడుపు నిండా భోజనం లభిస్తుందని అన్నారు. అనంతరం జేఏసీ కో కన్వీనర్ చెలిమేల నరసయ్య మాట్లాడుతూ బీసీ కులాలలో బడుగు బలహీన వర్గాలు తెలంగాణ రాష్ట్రంలో కోకొల్లలుగా ఉన్నాయని, ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వాలతో మలిదశ ఉద్యమాలు ఆనాడు చేపట్టి ఎందరో మహనీయుల బలిదానాల వల్ల ఆహుతి అయిన మహానుభావులకు అత్యధికంగా బీసీ మీకు తెలుసు 2014 ముందు నేను ఇక్కడ మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు, అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్రం రావాలి అని చెప్పేసి ఇదే శాఖలో 18 రోజులు నేను రిలే దీక్ష చేసిన స్థానం ఇది. ఇక్కడ కంప్లీట్ మనకు పార్లమెంటులో బిల్లు పాస్ అయిన తర్వాత దర్పల్లి గ్రామంలో ఇక్కడ యువకులు, మహిళలు అందరం కూడా ఒక దీపావళి పండుగ లాగా మొత్తము అన్ని గ్రామం అంతా దర్పల్లి హెడ్ క్వార్టర్లో రిలే నిరాహార దీక్ష మా బీసీ సోదరులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి దీక్షకు సంఘీభావంగా మేము నిజామాబాద్ జిల్లా బీసీ జేఏసీ నాయకత్వం అంతా తరలి రావడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే రాహుల్ గాంధీ గారు మరి కామారెడ్డి ఎన్నికల ప్రచారంలో వచ్చినప్పుడు 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తానని డిక్లేర్ చేయడం జరిగింది. మరి దాని అనుసారంగా ఈరోజు 42% మాకు రిజర్వేషన్ ఇచ్చి విద్యలో, ఉద్యోగంలో, మరి అదేవిధంగా స్థానిక సంస్థలలో ఉన్నటువంటి ప్రతి బీసీకి 42% బీసీ రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో మరి ఈరోజు నిరాదీక్ష చేయడం జరిగింది. మరి అగ్రవర్ణాలు ఎవరైతే ఉన్నారో మాకు ఇస్తానని మరి కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నంబర్ 9 ఏర్పాటు చేస్తే దానికి వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. దయచేసి మేము అగ్రవర్ణాలకు మేమేం శత్రువులం కాదు, భారతదేశంలో ఉండి మేము అన్ని విధాలుగా వెనుకబడి ఉన్నాం కాబట్టి మాకు రిజర్వేషన్ కావాలనే ఆలోచనతో మరి ప్రభుత్వాలను కోరడం జరుగుతున్నది. మరి దానికి మీరు వ్యతిరేకించద్దు. దయచేసి మీకు 10% ఏదైతే ఈడబ్ల్యూఎస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది దాన్ని మీరు అనుభవించండి. ఇదేదైతే 42% ఉన్నదో మా బీసీ బడుగు బలహీన వర్గాలను అనుభవించడానికి మరి అవకాశం ఇవ్వండి. దయచేసి మాతోటి శత్రుత్వాన్ని ఏర్పాటు చేసుకోకండి అనే ఉద్దేశంతో వారికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా బీసీలందరూ ఐక్యమై 42% రిజర్వేషన్ వచ్చేంత వరకు పోరాటం సాగిద్దాం. వారేదో ప్రభుత్వం వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నుంచి 15వ ప్రణాళికలో రావాల్సిన బడ్జెట్ కొరకు మరి గ్రామ సర్పంచ్ ఎన్నికలు 12,700 సర్పంచులు మనకు ఉంటారు. ఆ ఎన్నికలు జరపాలనే ఆలోచనలో ఉన్నారు. ఆ ఎన్నికలను మనము ముక్తకంఠంగా వ్యతిరేకిద్దాం. ఎప్పుడైతే 42% రిజర్వేషన్ ఇస్తామో ఆ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు జరపాలని కూడా మనం ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.
మరి ఆ రకంగా అయితే నువ్వు విడదీసి 42% ఇచ్చేసి ఈ ఏదైతే బీసీ ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసి ఎన్నికలకు పంపాలనే ఆలోచనలు ఉన్నావు, ఆ ఆలోచన మానుకోవాలని ముఖ్యమంత్రి గారిని మేము కోరడం జరుగుతుంది. జై బీసీ, జై బీసీ. నేటి తర్పల్లి జేఏసీ సాధన కమిటీకి ధన్యవాదాలు. ఎందుకంటే మిత్రులారా, రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలో ఇది ప్రారంభమైంది. ఇది అంతం కాదు, ఆరంభం అన్నట్లు మీరు ఇదే స్ఫూర్తితో మేము కూడా నిజామాబాద్ జిల్లాలో ఈరోజే మీటింగ్లో అనుకున్నాము. ప్రతిరోజు బీసీ 42% వచ్చేంత వరకు నిరాహార దీక్ష ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రతి మండలం, ప్రతి మన నిజామాబాద్ కాదు, రాష్ట్రంలో కాదు, మన భారతదేశంలో 3065 కులాలు ఉన్నాయని చెప్పి తెలిసింది. మన రాష్ట్రంలో 165 కులాలు ఉన్నాయని చెప్పి తెలిసింది. ప్రతి కులం చొప్పున రోజుకొక కులాన్ని మేము నిరాహార దీక్ష చేపిస్తున్నాము. అందులో భాగంగా మీరు ఇక్కడ ముందు స్ఫూర్తిగా మాకు తెలిపినందుకు చాలా ధన్యవాదాలు. దర్పల్లి జేఏసీ కమిటీకి. మిత్రులారా, ఒకటి మన సీఎం గారు మరి రెడ్డి కులానికి అయినా కూడా మన 42% బీసీలకు ఇద్దామని చెప్పి కామారెడ్డిలో డిక్లరేషన్ చేసినందుకు చాలా వారికి ధన్యవాదాలు. ఎందుకంటే మీరు అనుకున్నారు నేను కాంగ్రెస్ పార్టీ కాదు, ఏ పార్టీ కాదు, నేను ఒకటే పార్టీ, నాది జర్నలిస్ట్ పార్టీ. అదే మిత్రులారా, పార్టీలకు అతీతంగా మిత్రులు చెప్పారు. ఇప్పుడు వారు చెప్పినట్లు మనకు బీసీలకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వారికే చేయాలా, లేదంటే మన జేఏసీ తరఫున మేము కూడా ఒక జేఏసీ క్యాండిడేట్ను ఏర్పాటు చేసి ఇక్కడ ప్రతి సర్పంచ్ గాను, ఎంపీటీసీ గాను, జెడ్పీటీసీ గాను ఒక జేఏసీ క్యాండిడేట్ను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి మేము నిర్ణయించుకున్నాము. అందుకోసం మిత్రులు కిషన్ గారు చెప్పినట్లు కంపల్సరిగా జేఏసీ తరఫునే మనం పోటీ ఏర్పాటు చేద్దాం. ఎందుకంటే ఆ పార్టీ ఈ పార్టీ కొన్ని భేదాలు వస్తుంటాయి కాబట్టి మనం ఒక జేఏసీ ఏర్పాటు చేసుకున్నాం. జేఏసీ తరఫున మనం క్యాండిడేట్లను ఏర్పాటు చేద్దాం. సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే అంత వరకు ఇంకా 3 years ఉంది కాబట్టి ఎమ్మెల్యే కూడా రాకుండా కూడా మనకు ఎమ్మెల్యే కూడా క్యాండిడేట్ని ఏర్పాటు చేస్తామని జేఏసీ తరఫున చెప్తున్నాను. అప్పుడు మన తమిళనాడులో సీఎం బ్రాహ్మణ కులానికి చెందింది, ఆమె 69% ఏర్పాటు చేసుకున్న తమిళనాడులో. మరి అక్కడ ఎట్లా తమిళనాడులో 69% ఇచ్చారు, మరి ఇక్కడ ఎందుకు అడ్డాస్తున్నది అది? అందుకోసం మిత్రులారా, ఇది అంతం కాదు, ఆరంభం. ఇక్కడ స్టార్ట్ అయినట్లు మనం ప్రతి ఊరూరా గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మనం ఇదే తెలంగాణ ఉద్యమాల కంటే ఎక్కువ పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతూ